ఈ సంక్రాంతి సీజన్లో ఒకేసారి ఇన్ని సినిమాలు థియేటర్లలో ఉండటం చాలా అరుదైన విషయం. ప్రతి సినిమా తన ఆడియన్స్ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తోంది. కానీ బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకి పరిస్థితి మారుతోంది. ఒకప్పుడు హౌస్ఫుల్స్ కనిపించిన చోట్ల ఇప్పుడు సైలెన్స్ ఉంటుంది. ఇంకొన్ని చోట్ల మాత్రం ఇంకా జాత్ర కొనసాగుతోంది. ఈ రోజు పరిస్థితిని చూస్తే 5 సినిమాలు 5 స్టేజుల్లో ఉన్నాయి. రాజాసాబ్ 8వ రోజుకు వచ్చేసరికి పూర్తిగా 2వ వారంలోకి ఎంటరైంది. మొదటి వారం రోజుల్లోనే భారీగా థియేటర్లు కోల్పోయిన ఈ సినిమా ఇప్పుడు లిమిటెడ్ స్క్రీన్స్లోనే నడుస్తోంది. ఈ రోజు రాజాసాబ్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 నుంచి 10 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 5 కోట్ల వరకు వచ్చాయి. నైజాం ఏరియాలో 2 కోట్ల గ్రాస్ దాటింది. ఆంధ్రాలో కలిపి మరో 2 కోట్లకు పైగా వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 1.5 కోట్ల వరకు, ఓవర్సీస్ నుంచి 1 నుంచి 1.5 కోట్ల మధ్యలో వచ్చింది. వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాకి ఈ స్థాయి నంబర్స్ రావటమంటే సినిమా గ్రౌండ్ లెవెల్లో ఎంతగా తగ్గిపోయిందో అర్థమవుతోంది. మొదటి రోజు 130 కోట్ల గ్రాస్ చూసిన సినిమా 8వ రోజుకు వచ్చేసరికి డబుల్ డిజిట్లోకి పడిపోవటమనేది బాక్సాఫీస్ రియాలిటీ. ఇక మన శంకర వరప్రసాద్ గారు 6వ రోజుకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సినిమా ఇప్పటికీ పండగ మూడ్లోనే ఆడుతోంది. 5వ రోజు కనుమనాడు దాదాపు 50 కోట్ల గ్రాస్ చేసిన ఈ సినిమా 6వ రోజైన వర్కింగ్ డేలో కూడా తన స్టామినాను చూపించింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 28 నుంచి 30 కోట్ల గ్రాస్ సాధించినట్టు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 17 నుంచి 18 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 7 కోట్లకు పైగా, ఆంధ్రాలో కలిపి మరో 8 నుంచి 9 కోట్ల వరకు వసూలైంది. కర్ణాటక, తమిళనాడు కలిపి సుమారు 2 కోట్ల రేంజ్, ఓవర్సీస్ నుంచి 3 కోట్లకు పైగా వచ్చింది. వర్కింగ్ డే అయినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావటమంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థమవుతోంది. ఒకే రోజు రాజాసాబ్ 8 నుంచి 10 కోట్లు చేస్తే అదే రోజు మన శంకర వరప్రసాద్ గారు 30 కోట్లకు దగ్గరగా రావటమంటే ఈ 2 సినిమాల మధ్య ఉన్న డిమాండ్ గ్యాప్ ఎంత పెద్దదో చెప్పాల్సిన పనిలేదు. భర్త మహాశైలకు విజ్ఞప్తి 5వ రోజుకు వచ్చేసరికి ఒక స్టేబుల్ ఫేజ్లోకి వెళ్ళింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు 9 నుంచి 10 కోట్ల గ్రాస్ చేసింది. ఆ తర్వాత వర్కింగ్ డేస్లో కొద్దిగా తగ్గినా పూర్తిగా పడిపోలేదు. ఈ రోజు 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 నుంచి 3 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినట్టు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 1.7 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 70 లక్షల రేంజ్, ఆంధ్రాలో కలిపి మరో 1 కోటి వరకు వసూలైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 40 లక్షలు, ఓవర్సీస్ నుంచి 30 నుంచి 35 లక్షల వరకు వచ్చింది. పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఒక లైట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తన పరిధిలో గౌరవప్రదంగా నడుస్తోంది. రాజాసాబ్ లాంటి భారీ సినిమాతో పోలిస్తే నంబర్స్ చిన్నవే అయినా పెట్టుబడి దృష్టిలో చూస్తే ఇది సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉంది. నారీ నారీ నడుమ మురారి 5వ రోజుకు వచ్చేసరికి మంచి వర్డ్ ఆఫ్ మౌత్తో ముందుకు సాగుతోంది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు 12 కోట్ల గ్రాస్ సాధించింది. 4వ రోజైన ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 3 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 1.2 కోట్ల రేంజు, ఆంధ్రాలో కలిపి మరో 1.6 కోట్ల వరకు వసూలైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 40 లక్షలు, ఓవర్సీస్ నుంచి 30 నుంచి 35 లక్షల వరకు వచ్చాయి. శర్వానంద్ సినిమాకు యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావటం వల్ల ఈ సినిమా రోజురోజుకి బలపడుతోంది. రాజాసాబ్ 8వ రోజుకు 8 కోట్లు చేస్తుంటే నారీ నారీ నడుమ మురారి 4వ రోజుకే 4 కోట్లకు పైగా రావటమంటే దీని ట్రెండ్ ఎంత పాజిటివ్గా ఉందో చెప్పొచ్చు. అనగనగా ఒక రాజు కూడా 4వ రోజున మంచి జోరు చూపిస్తోంది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే సుమారు 15 కోట్ల గ్రాస్ సాధించింది. 4వ రోజైన ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 నుంచి 5.5 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 3.8 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 1.2 కోట్ల రేంజ్, ఆంధ్రాలో కలిపి మరో 1.6 కోట్ల వరకు వసూలైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 60 లక్షలు, ఓవర్సీస్ నుంచి 50 లక్షల వరకు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి కామెడీ యూత్ను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ను కూడా తీసుకొస్తోంది. 4వ రోజుకే 5 కోట్లకు పైగా రావటమంటే ఈ సినిమా లాంగ్ రన్కు మంచి సంకేతం. ఇప్పుడు ఈ 5 సినిమాలను ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే స్పష్టమైన పిక్చర్ కనిపిస్తోంది. ఒకవైపు మన శంకర వరప్రసాద్ గారు 6వ రోజుకే దాదాపు 30 కోట్ల గ్రాస్ చేస్తూ బాక్సాఫీస్ను రూల్ చేస్తోంది. మరోవైపు రాజాసాబ్ 8వ రోజుకు వచ్చేసరికి 10 కోట్ల లోపే ఆగిపోతోంది. ఇది కేవలం 2 సినిమాల మధ్య తేడా కాదు, ఆడియన్స్ చాయిస్ ఎలా మారిందో చూపించే ఉదాహరణ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు ఉన్న పవర్ను మన శంకర వరప్రసాద్ గారు స్పష్టంగా చూపిస్తోంది. మధ్యలో భర్త మహాశైలకు విజ్ఞప్తి తన స్థాయిలో 2.5 నుంచి 3 కోట్ల రేంజ్తో నిలబడుతోంది. ఇది పెద్ద విన్నర్ కాకపోయినా డిజాస్టర్ కూడా కాదు. నారీ నారీ నడుమ మురారి 4వ రోజుకే 4 కోట్ల మార్కును టచ్ చేయడం ద్వారా హిట్ ట్రాక్లోకి అడుగుపెడుతోంది. అనగనగా ఒక రాజైతే 4వ రోజుకే 5 కోట్లకు పైగా చేసి ఈ సంక్రాంతి సీజన్లో సర్ప్రైజ్ విన్నర్గా మారుతోంది.
ఈ రోజు కలెక్షన్స్ను బట్టి చూస్తే ర్యాంకింగ్ ఇలా ఉంది. మొదటి స్థానంలో మన శంకర వరప్రసాద్ గారు, సుమారు 30 కోట్ల గ్రాస్. రెండవ స్థానంలో అనగనగా ఒక రాజు, సుమారు 5 నుంచి 5.5 కోట్ల గ్రాస్. మూడవ స్థానంలో నారీ నారీ నడుమ మురారి, సుమారు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్. నాల్గవ స్థానంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి, సుమారు 2.5 నుంచి 3 కోట్ల గ్రాస్. ఐదవ స్థానంలో రాజాసాబ్, సుమారు 8 నుంచి 10 కోట్ల గ్రాస్. అయినా ఇది 8వ రోజు నంబర్ కావటం వల్ల దాని గ్రాఫ్ స్పష్టంగా డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పాలి. ఒకే సీజన్లో ఒకే రోజు ఈ స్థాయిలో వ్యత్యాసాలు కనిపించటమంటే ప్రేక్షకుల తీర్పు ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతోంది. స్టార్ పవర్ కంటే కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో